హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, ఒక అమ్మాయికి ఒకరితో కంటే ఎక్కువ మందితో సంబంధాలు ఉన్నట్లయితే వాళ్ళని ఎలా కనిపెట్టొచ్చు అనేది టెక్నిక్స్ కొన్ని చెప్తాను. ఐ థింక్ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ తీసుకోండి. మీతో ఒక అమ్మాయి ఇష్టంగా ఉంటూ కూడాను వేరే అదర్ రిలేషన్షిప్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మీరు కనిపెట్టాలి అనే థాట్స్ ఉన్నట్లయితే సో వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి, సో ఎలా కనిపెట్టొచ్చు అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో ఎవరైనా ఫస్ట్ దొరికిపోయేది ఎక్కడ అంటే మొబైల్లో. సో ఎందుకంటే అవసరానికి మించిన ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే కొన్ని ఐ థింక్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ హైడ్ చేయటం కానీ, సో మీరు ఎప్పుడైనా మొబైల్ అడిగినప్పుడు వెంటనే ఇవ్వకపోవటం కానీ, లేదంటే ఏదో హైడ్ చేస్తున్న ఫీలింగ్ మీకు వస్తుంది అనమాట. అంటే లాక్ చేయటం కానీ మొబైల్కి. సో అండ్ అంటే ఆ టైంలో వాళ్ళు మీరు ఏదన్నా ప్రశ్నలు వేస్తున్నప్పుడు షివర్ అవటం కానీ, టెన్షన్ తీసుకోవటం కానీ, సో అండ్ కొంచెం ఈ మొబైల్ విషయంలో క్లమ్జీనెస్ ఏదైనా వస్తుంది రిపీటెడ్గా అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అదర్ రిలేషన్షిప్ ఏదైనా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట మోస్ట్లీ. సో అది మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆన్లైన్లో ఉన్నా కూడాను మీ మెసేజెస్కి లేట్గా రిప్లై చేయడం అనమాట. ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకొని, మిమ్మల్ని చాలా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడాను స్పాట్లోనే రిప్లై చేయడానికి ట్రై చేస్తారు. స్పాట్లో కాకపోయినా ఎక్కువ టైం అయితే తీసుకోరు. వీలైనంత వరకు కూడాను మీ కాల్స్కి మెయిన్గా టెక్స్ట్లకి వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అవతల ఎవరైతే ఈ ఫేక్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు అయితే వాళ్ళు ఆన్లైన్లో ఎప్పుడు ఎక్కువగానే ఉంటారు. బట్ మీ మెసేజెస్కి మాత్రం చాలా అంటే చాలా స్లోగా లేట్గా రిప్లై చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఏదైనా ఇబ్బందికరంగా ఏమైనా మీకు రిపీటెడ్గా రీసెంట్ డేస్లో అనిపిస్తూ ఉన్నట్లయితే కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి, మీకు కంపల్సరీ తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మాట్లాడేటప్పుడు కూడా తరచూ అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి ఇంతకు ముందు అలా అనిపించలేదు, ఇప్పుడేంటి కొత్తగా ఇలా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతుంది, అండ్ ఇంతకు ముందు ప్రతిదీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన అమ్మాయి ఈరోజు ఏంటి ఏమడిగినా తడబడిపోవటం కానీ, ప్రతిదానికి లేనిపోని కవర్ చేసుకోవటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ చేస్తుంది అని మీకు సమ్ టైంలో అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ థాట్ రాకూడదు, బట్ ఆ థాట్ వచ్చేలాగా అవతల వాళ్ళ బిహేవియర్ ఉంది అంటే మాత్రం మీరు ఆలోచించాల్సిన టైం వచ్చింది అని దాని అర్థం. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు చెప్పుకుంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా విషయం ఏది చెప్పకుండా దాచిపెడుతున్నట్లుగా కావచ్చు, అంటే ఒకటి అడిగితే ఇంకొక సమాధానం రావడం, కవర్ చేసుకుంటూ ఉండటం కావచ్చు. కొంచెం తేడా అనేది మీరు గమనించండి. చాలా సింపుల్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా కలవాలి అన్నా కూడాను ఏదో ఒక సాకులు చెప్పటము, తప్పించుకోవటము, ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పటము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం మీకున్న ఇష్టం వాళ్ళకి ఉంటే వాళ్ళు జెన్యూన్ అయితే హానెస్ట్గా ఖచ్చితంగా మీరు కలవాలి అన్నప్పుడు మోస్ట్లీ వీలు చేసుకొని కలవటానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే సమ్ టైమ్ ఓకే, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే, కానీ బట్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో వాళ్ళు మీరు ఎప్పుడు అడిగినా కూడాను కలవటానికి ఏదో ఒక కారణాలు చెప్తూ అవాయిడ్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి మేబీ చెప్పలేము, అదర్ చాయిస్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో అది వన్స్ మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడు ఏదో ఒక కారణాలు చెప్పటం కానీ, అంటే మీ పైన శ్రద్ధ తగ్గిపోవటం, మెయిన్ బిజీగా ఉన్నా అని చెప్పటం అనమాట. ఐ థింక్ ఎప్పుడు మీతోనే టైం గడపాలి, మీతోనే ఆ టైం అనేది స్పెండ్ చేస్తే బాగుంటుంది అనుకునే అమ్మాయిలు బట్ మీతో అసలు టైం అంత ఇవ్వట్లేదు, మీకు అంత కనెక్ట్ అవ్వట్లేదు. సో అడిగితే ఏదో ఒక రీజన్స్ చెప్పేస్తున్నారు. సో ఇంతకుముందు మిమ్మల్ని చాలా ఇష్టంగా ప్యాంపరింగ్ చేసిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ప్రతి చిన్నదానికి పెద్దదానికి అవాయిడ్ చేస్తున్నారు. అంతకు ముందున్నంత శ్రద్ధ ఇప్పుడు చూపించట్లేదు వాళ్ళు. అది అంటే అది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కూడాను ఒక్కసారితో క్లారిటీకి రామాకండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడాను చాలా 100%
హానెస్ట్ అనమాట. ఈ సింటమ్స్ మేబీ వేరే రిలేషన్షిప్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే హింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. వాళ్ళు డైరెక్ట్‌గా ఎవ్వరు చెప్పరు. బట్ ఇండైరెక్ట్‌గా వాళ్ళ హింట్స్ ప్రకారం మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. సో, అది ఏదైనా ఎక్కువ రోజులు దాచలేము. తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అనుకోండి. బట్ అంటే చాలామందికి తెలుసుకోలేకపోవచ్చు. బట్ డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. సో, ఇంతకుముందు నాతో ఇంత మంచిగా ఉన్న అమ్మాయి సడన్‌లీ ఏంటి చేంజ్ అనేది అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో, దానికోసం చెప్తున్నాను. సో, సంథింగ్ వేరే ఏదో ఒక రీజన్ ఉంటేనే వాళ్ళు ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మాట్లాడకపోవటం కానీ, బిజీ అని చెప్పటం కానీ, కలవకపోవటం కానీ, సో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అది ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే మీరు క్లారిటీ తీసుకోండి సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక ఫర్దర్‌గా మీరేమన్నా క్వెషన్ చేసినప్పుడు, మీరు గట్టిగా ఏదైనా మాట్లాడినప్పుడు, ఉంటే ఉండు, పోతే పో అనే అంటే ఆ ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా అవతల సైడ్ నుంచి, ఖచ్చితంగా వాళ్ళకి అదర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే ఉండు, పోతే పో అనే వర్డ్స్ రాకూడదసలు. 100% ఎప్పటికీ రాకూడదు రిలేషన్‌షిప్‌లో. బట్ ఎప్పుడైనా వస్తుంది అంటే ఓకే. కోపంలో అనేస్తున్నారేమో అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఏం జరిగినా, ఏం క్వెషన్ చేసినా ప్రతి దానికి అక్కర్లేదు, ఉంటే ఉండు, నీ ఇష్టం, పోతే వెళ్ళిపో, నాకేం అవసరం లేదు. ఇట్లాంటి మాటలు ఎక్కువగా వస్తుంటే వాళ్ళకి కన్ఫర్మ్‌గా వేరే చాయిస్ ఉంటుంది. బట్ అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ అంటే ఇంతకుముందు మంచిగా క్లోజ్‌గా ఉన్న అమ్మాయి రీసెంట్‌లీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు మనకి ఎప్పుడు నాతో మాట్లాడటానికి ఆరాట పడిపోయే అమ్మాయి ఈరోజు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించట్లేదు అనేది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక డౌట్ అనమాట. సో, ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారనేది అర్థం కాదు. బట్ కొంతవరకు అంటే అలా అవాయిడ్ చేయటానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఒక్క రీజనే అని కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఇదే ఉంటుంది. వాళ్ళకి అదర్ ఆప్షన్ ఉంటేనే యువతల మనిషిని చాలా కేర్‌లెస్‌గా చూస్తారు. నెగ్లెక్ట్ చేస్తారు. టైం సరిగ్గా ఇవ్వరు. సో, అంటే మీకు ఇవ్వవలసిన కేర్, రెస్పెక్ట్, టైం అంతా కూడాను వేరే ఎక్కడో ఇస్తున్నారు వాళ్ళు. దానివల్ల మీకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. సో, అది అర్థం చేసుకోండి. అండ్ క్లారిటీ తీసుకోండి. ఐ థింక్ అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మన అమ్మాయి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది మీరు ప్రేమించిన వాళ్ళు? బట్ ఆ డిఫరెన్సెస్ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి, సో, దాన్ని బట్టి క్లారిటీ తీసుకోండి. సో, ఆ తర్వాత మీకు ఒక కన్ఫర్మ్‌గా ఇది సంథింగ్ ఏదో రాంగ్ అని చెప్పేసి మీకు ఆ ఐడియా వచ్చినప్పుడు, అంటే ఐ మీన్ కన్ఫర్మేషన్ అయినప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్‌గా మీరు ఆ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసుకోవాలా? మార్చుకోవాలా? లేపోతే వదిలేసుకొని వెళ్ళిపోవాలా? అనేది మీ చాయిస్. ఫైనల్‌గా లాస్ట్‌గా ఇంకొకటి ఏంటంటే ఇది అందరిలో ఉండకపోవచ్చు. మేబీ కొంతమందిలో ఉండొచ్చు కూడా. అంటే గిఫ్ట్స్ పరంగా తీసుకోండి. ఖర్చు పెట్టే విషయంలో కూడా తీసుకోండి. ఇంతకుముందు మీకు ఏదన్నా గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తూ ఉండే అమ్మాయి, లేదా మీకోసం ఏదైనా ఒక చిన్న చిన్న ఖర్చులైనా భరించే అమ్మాయి, ఈరోజు అలా ఖర్చు పెట్టడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. సో, అది ఆ తేడా అనేది మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా సంథింగ్ అనేది మీకు తెలిసిపోవాలి అనమాట. సో, అంటే ఏదో ఒక క్లమ్జీనెస్ ఉంది. సో, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అర్థమైపోవాలి. సో, ఇదే అనమాట ఫైనల్‌గా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్‌వే నేను చెప్పాను. సో, అవి రెగ్యులర్‌గా మీ గర్ల్ ఫ్రెండ్‌లో ఎవ్వరిలో అయినా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ తీసుకొని దాన్ని బట్టి ఏదైనా డెసిషన్ తీసుకోండి. బట్ నేను ఒకటే చెప్తున్నాను, తొందరపడొద్దు. మేబీ ఇలాంటి సింటమ్స్ మేబీ వస్తున్నా కూడా అవతల సైడ్ నుంచి. బట్ తొందరపడి డెసిషన్స్ తీసుకోమాకండి. బట్ అది క్లారిటీ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక నిర్ణయానికి రండి. ఓకే. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ఇస్తాను. చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మరి వీడియోతో కలుద్దాం.